హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనము చాలా కామనెస్ట్గా అడిగే డౌట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే ప్రెగ్నెన్సీలో వీక్నెస్ ఉంటుంది, దాన్ని తగ్గించుకోవడానికి మేము ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది. సో ఫ్రెండ్స్, బేసికలీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సెక్రీట్ అవ్వడం వల్ల మనకు పిగ్మెంటేషన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దానివల్ల కొంచెం నీరసంగా ఉండడము అండ్ ఎక్కువ నిద్రపోవాలి అన్న ఫీలింగ్, అంటే లేజినెస్, ఇవన్నీ కూడా చాలా కామన్. బట్ మన సైడ్ నుంచి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. సో బేసికలీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ అంటాము. అట్లీస్ట్ మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాలి డైలీ. దట్ ఇంక్లూడ్స్ అంటే వాటర్ కానీ, లేకపోతే కొబ్బరి బొండాలు, లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్లో కూడా ఎక్కువగా విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోమంటాం. అంటే లైక్ సంత్రా జ్యూస్ కానీ, మొసంబి జ్యూస్, నిమ్మరసము, పుచ్చకాయ జ్యూస్, లేదంటే మస్క్ మెలన్, ఇవన్నిట్లో కూడా మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అది తీసుకోవడం వల్ల కూడా మనకు ఆ వీక్నెస్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అ గుడ్ ప్రోటీన్ డైట్. సో డైట్లో కూడా కార్బోహైడ్రేట్స్ కంటే కూడా మనకు మంచి ప్రోటీన్ డైట్ తీసుకోమంటాం. అందులో ఏవేమంటే లైక్ స్ప్రౌట్స్ కానీ, సలాడ్స్ అంటే పెసర్లు, శనగలు, బొబ్బర్లు, మొలకలు వచ్చినాయి కానీ, కొందరికి ఏంటంటే మొలకలు పడవు, అప్పుడు ఏంటంటే లైట్గా ఉడకపెట్టుకొని అయినా తీసుకోమంటాము. అండ్ నాన్ వెజ్లో ఏంటంటే రెడ్ మీట్ కంటే కూడా వైట్ మీట్ ప్రిఫరబుల్, అంటే లైక్ చికెన్ ఆర్ ఫిష్ అలా తీసుకోమంటాము. సో ఈ హై ప్రోటీన్ డైట్తో కూడా మనకు ఆ జనరలైజ్డ్ వీక్నెస్ అనేది కూడా చాలా మటుకు తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సప్లిమెంట్స్. ఇప్పుడు మనకి యూజువల్గా ప్రెగ్నెన్సీలో కొంచెం మెడికేషన్ పెడతాం, లైక్ ఐరన్ కానీ, కాల్షియము, మల్టీవిటమిన్స్, ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ పెడతాం. చాలామంది అనుకుంటారు మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటాం కదా, టాబ్లెట్స్ అవసరం పడదు అని అనుకుంటారు. బట్ అలా అనుకోకూడదండి. ఎందుకోసం అంటే మనం తినే ఫుడ్ మనకే సరిపోతుంది. సో లోపల ఒకళ్ళు ఎక్స్ట్రా పెరుగుతున్నారు కాబట్టి సప్లిమెంట్స్ అనేది మ్యాండేటరీ. చాలామంది ఇప్పుడు కాల్షియం కూడా డబుల్ స్ట్రెంత్ పెడతాము, కొంతమంది స్కిప్ చేసేసి సింగిల్ ఒకటే టాబ్లెట్ వేసుకుంటారు. ఇది ఐరన్ టాబ్లెట్ కూడా డైలీ వేసుకోకుండా 2-3 డేస్కి ఒక టాబ్లెట్ అలా వేసుకుంటూ ఉంటారు. సో అలా చేసినా మనకు అడిక్వేట్ డోసేజ్ అంటే సరిపడంత బాడీలో ఉండదు కాబట్టి దానివల్ల కూడా జనరలైజ్డ్ వీక్నెస్ వస్తుంది. సో సప్లిమెంట్స్ అనేది మ్యాండేటరీ. అండ్ దాంతోపాటు ఐరన్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోమంటాం. అంటే లైక్ బెల్లంతో చేసిన పదార్థాలు ఉంటాయి కదా, పల్లి చిక్కీ కానీ, లేకపోతే నువ్వుల లడ్డు, బెల్లంతో చేసిన ఏవైనా ఐటమ్స్, అండ్ ఈవెన్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్, ఇవన్నీ కూడా తీసుకోమంటాం. సో దాంతో ఏంటంటే మనకు అడిక్వేట్ అంటే హిమోగ్లోబిన్ కంటెంట్ బాగుంటే ఆ నీరసం అనేది కూడా చాలా మటుకు తగ్గుతుంది. అండ్ కాల్షియం టాబ్లెట్స్ కూడా లైక్ 5th మంత్ వరకు మాత్రం సింగిల్ టాబ్లెట్ విల్ బి ఎనఫ్. కాకపోతే 5th మంత్ ఆన్వర్డ్స్ ఏంటంటే మనకి బేబీ బోన్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి డబుల్ స్ట్రెంత్ మ్యాండేటరీ. దాంతోపాటుగా ఫుడ్లో మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్ మిల్క్ మ్యాండేటరీ. అండ్ కప్ ఆఫ్ కర్డ్స్, పొద్దున ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు, అది కూడా కంపల్సరీ తీసుకోవాలి. మధ్యలో కుదిరితే బటర్ మిల్క్, మజ్జిగ కానీ, లస్సీ ఆ టైప్ కూడా తీసుకోమంటాం. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకు ఆ వీక్నెస్ అనేది తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఫుడ్లో ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకోమంటాం. ఈ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ దెన్ రెస్ట్, అడిక్వేట్ రెస్ట్, అట్లీస్ట్ మినిమం 6 to 8 hours ఆఫ్ రెస్ట్ ఇన్ ద నైట్, అది మ్యాండేటరీ. ఆఫ్టర్నూన్ కుదిరితే 1 to 2 hours రెస్ట్ తీసుకోమంటాం. అంటే నిద్రపోవాలనేం కాదు, జస్ట్ బ్యాక్ రెస్ట్ ఇచ్చినా ఇట్స్ ఓకే, అంటే అది సరిపోతుంది. అండ్ అడిక్వేట్ రెస్ట్ ఒకటి, అడిక్వేట్ హైడ్రేషన్ ఒకటి, అండ్ రెగ్యులర్ వాక్. డైలీ అట్లీస్ట్ ఒక 1/2 hour to 40 minutes రెగ్యులర్ వాకింగ్ కానీ. అండ్ ఇంకోటి మనకు స్టామినా పెంచడానికి యోగా కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అలా చేస్తే కూడా మనకు ఆ నీరసం అనేది, బ్రెత్లెస్నెస్, కొందరు ఏంటంటే అడ్వాన్స్డ్ గెస్టేషన్ అంటే బేబీ పెరుగుతున్న కొద్దీ నీరసంగా ఉంటుంది, ఆయాసం అవుతుంది, మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంది అంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచే మనం అడ్వైజ్ చేస్తుంటాం. రెగ్యులర్ ఎక్సర్సైజ్, యోగా, బ్రీతింగ్ అంటే ప్రాణాయామాస్ అట్లాంటివి కూడా ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. అంటే ఎప్పుడో మార్నింగ్ తినేసి మళ్ళీ నైట్ తింటా అంటే కుదరదు. ఈవెన్ ఇంక్లూడింగ్ వర్కింగ్ లేడీస్కి కూడా మనం ఏంటంటే డైట్ షెడ్యూల్ చెప్తాం. ఎవ్రీ 2-3 అవర్స్కి ఏదో ఒకటి తీసుకోండి అని చెప్తాము. అండ్ రైసే తినాలని ఏం లేదు, దాని బదులు ప్రోటీన్స్ కానీ, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్. అండ్ బనానా ఏంటంటే ఇట్స్ లైక్ రెడీలీ అవైలబుల్ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది బనానాతో కూడా. సో ఇలాంటివి మధ్యలో తీసుకుంటూ ఉండమని చెప్తాం. అండ్ ఎస్పెషలీ వర్కింగ్ లేడీస్ ఏంటంటే అంత ప్యాక్డ్ లంచ్ విత్ ద స్నాక్స్, ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్, బటర్ మిల్క్, ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళాల్సిందే. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకు ఆ జనరలైజ్డ్ వీక్నెస్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలుసుకున్నామంటే అసలు వీక్నెస్కి కారణాలు ఏంటి, అండ్ దాని తగ్గట్టుగా మనం ఏమేమి జాగ్రత్తలు, వాట్ ఆర్ ద టిప్స్ టు బి టేకెన్ అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ. అండ్ డూ ఫాలో మీ ఆన్ Instagram and Facebook.